నమస్కారం అమరావతి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని, అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదని, ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నామని, బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీని ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని తెలిపారు. ఉప్పల్పాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు ఎవరిని నియమించలేదు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థల్లో సంబంధం ఉన్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులెవరూ లేరు. రామ్కీ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు, ప్రజలది, అధికారులది కూడా. రామ్కీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలో కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. పారిశ్రామికవేత్తలు భయపెట్టడం మా ఉద్దేశం కాదు. కూర్చోబెట్టి సమస్యలు చెప్తున్నాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు జరగదని పవన్ అన్నారు. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కీ సంస్థ మీద. వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే, ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు, కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ టు పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్సే ఉంది, మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు, దీన్ని చెప్పండి. రామ్కి ఏముందంటే, ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్షుడు. దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రజల్లో ఇది రావాలి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా. ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. ఒక రోజు దీని మీద చర్చించి, పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శాసనసభలో ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని కింద 457 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతుందని మంత్రి వివరించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గణాంకాలను సభ ముందు ఉంచారు. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు
పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. వార్డు మెంబర్గా గెలవలేని నూరి ఫాతిమాకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ను విమర్శించే స్థాయి లేదని ప్రముఖ బీసీ నాయకులు వంగర ఏడుకొండలు మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పడకేస్తే కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా గుంటూరులో డయేరియా వస్తే దానికి ఎమ్మెల్యేను బాధితుని చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. అవగాహన రాహిత్యంగా కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగర ఏడుకొండలు జమీర్ పఠాన్ మాట్లాడుతూ వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు శరవేగంగా జరుగుతుంటే మతిభ్రమించి నూరి ఫాతిమా మాట్లాడుతున్నారని దుయ్యబెట్టారు. సమావేశంలో సయ్యద్ ఉస్మాన్, మొహమ్మద్ సలీం పాల్గొన్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కొన్ని చోట్ల నీళ్లు నిలబడడం వల్ల ప్రజలు కొద్దిగా అనారోగ్యానికి గురవడం జరిగింది. కాబట్టి అందరూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మా ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ గారు అందరూ హాస్పిటల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించి వారి యొక్క ఆరోగ్యాలని ఎలా ఉందని చెప్పి కనుక్కొని తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లకి అన్ని సదుపాయాలు కల్పించేలాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారిని కూడా వీళ్ళకి మెరుగైన వైద్యం అందించి వాళ్ళ వరకు ఒక ప్రత్యేక రూము కేటాయించి చాలా బాగా చూస్తున్నారు. అలాంటిది మా ఎమ్మెల్యే గారి మీద గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు ఏవో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అసలు మీరు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఏదో మొన్న టికెట్ ఇచ్చారు, మీ నాన్నగారికి ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చారు. మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారిని గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మీకు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు? గుంటూరులో 10 సంవత్సరాలుగా మీ నాన్నగారు ఏదన్నా అభివృద్ధి చేశారా? కనీసం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అలాగే ఉంది. ఒక రోడ్డు లేదు, ఒక తట్టి మట్టి వేయలేదు. అలాంటిది మీరు వచ్చి మీకు చేత కాకపోతే మాకు చెప్పండి అంటున్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, ఓపెనింగ్ చేసి వెళ్తున్నారు. ఏమి లేదు, మీరు రండి, ఏం చేస్తున్నామో ఓపెనింగ్ ఏం చేస్తున్నామో చూపిస్తాం, మేము ఉన్నాం. ప్రతిదీ కూడా మేము ఈరోజు మీడియా సోదరుల సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే నిన్న గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉన్నటువంటి ముస్తఫా గారి కుమార్తె నూరి ఫాతిమా వచ్చి చెప్పినటువంటి మాటలపై నియోజకవర్గ ప్రజలకు కూడా మేము సమాధానం చెప్పాలనే విషయంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఎటువంటి అవగాహన లేకుండా వచ్చి పిచ్చి సొల్లు వాగడం అనేది వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ నాటక కుటుంబానికే చెందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ముస్తఫా గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఏదైతే డయేరియా బారిన పడి 28 మంది ప్రాణాలు విడిచినటువంటి విషయం సోదరి నూరి ఫాతిమా గారికి తెలియదు అనుకుంటా. తెలుసుకోవాలి ఆమె, ఎందుకంటే ఇప్పుడిప్పుడు బుడిబుడి అడుగులతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ఆమె వాళ్ళ తండ్రి వలె మరి నియోజకవర్గంలో కామెడీ పీస్గా మిగలకూడదని చెప్పేసి మేము కూడా ఒక మాట చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా అస్సలు రాజకీయ అవగాహన లేకుండా ఉండి ఇప్పుడు నియోజకవర్గంలో గొంతుతో మాట్లాడితే చెల్లిద్దిలే అనే రీతిన ఆమె రాజకీయం చేయడం అనేది హాస్యాస్పదం. ముఖ్యంగా ఆమె నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఒలికినట్టుగా స్పష్టంగా కానొస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక అధ్యక్షురాలు వల్లంరెడ్డి లక్ష్మీరెడ్డి, రెడ్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించవలసిన బాధ్యత గుంటూరు నగరపాలక సంస్థపై ఉందని అన్నారు. అలాగే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి పైప్లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అన్నారు. ఆ దిశగా గుంటూరు కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. డయేరియా ప్రబలకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అన్నారు. నగరం షాపూర్ పంగంజి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ఈ సమస్యలు వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల యొక్క ప్రోత్సాహంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 500 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ దక్కించుకొని 46 మందికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ నగరంలో వాటిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు. ఈరోజు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం పైప్ లైన్లన్నీ లీక్ అయ్యి మురికి నీరు వర్షం పడినప్పుడు అందులోకి చేరి ఆ నీరు తాగుతున్న వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది.
ఈరోజు జీజీహెచ్లో 40 మంది డయేరియా వలన బాధపడుతున్న వాళ్ళందరినీ అడిగితే ఎక్కువ మంది ఓల్డ్ గుంటూరు, శ్రీనగరు, ఈ పరిసర ప్రాంతాల వారు అత్యధిక మంది ఏం చెప్పారంటే ఈ నీరు తాగటం వల్ల మాకు ఈ సమస్య ఉత్పన్నమైంది అని చెప్పారు. ఈ సమస్య గురించి గుంటూరు రేట్ పేర్స్ అసోసియేషన్ వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. ఈ టౌన్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్లో సగం ట్యాంక్స్ క్లీన్ చేయటంలా, దశాబ్దాల పాటు క్లీన్ చేయని ట్యాంకులు కూడా ఉన్నాయి. ట్యాంకుల పైన ట్యాంక్ పైన ఉన్న కప్పులు లేకుండా ఉండటంతో పక్షులు బడి, కోతులు బడి, రకరకాల కలవరాలతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలో ఒకప్పుడు ఫిట్టర్స్ అనే వ్యవస్థ ఉండేది. ఈరోజు ఒక ఫిట్టర్ లేడు. ఎక్కడ ట్యాపులకైనా ఏం జరిగినా దాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. ఒకనాడు 15 మంది ఏఈలు ఉండేవారు, ఇప్పుడు 5 మాత్రమే ఏఈలు ఉన్నారు. గుంటూరు నగరంలో 2 మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఆ 2 ఈ నగరంలో మామూలు వసూలు చేసేటప్పుడు కూడా టైం లేని పరిస్థితుల్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఫుడ్ అడల్టరేషను, మరో పక్కన నీళ్లు పరిశుభ్రంగా రాకపోవడం వలన ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాలుగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ మేము దిగి పనిచేసే వాళ్ళతో కలిసి కూడా చేస్తున్నాము. అట్లా అవి క్లీన్ చేసే సందర్భంలో పూర్తిగా పైకప్పులు ఊడిపోయి ఆ ఒక ట్యాంకి నుంచి 22 ట్రక్కులు పేరుకుపోయిన మురికి తీయటం జరిగింది. ఇది ఉదాహరణకు మాత్రమే. ఈ విధంగా ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర కలుషితమవుతున్నాయి. ఆ నీరు తిరిగి ఇళ్ళ ట్యాపుల్లోకి వచ్చేటప్పటికి ఆ డ్రైనేజ్ పైపులలో ఈ మంచినీటి పైపులు పోయినందువలన, లీక్స్ బ్రేక్స్ ఉన్నందువలన ఆ ఫ్లో తగ్గినప్పుడు ఆ నీళ్లు పోయి ఆ నీళ్ళే తాగడానికి అందుతున్నందువలన అవి దాగి ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు. ఇట్లా 2018లో 25 మంది పోయారు, ప్రాణాలు పోయినాయి. 2024లో 2 పోయారు. మేము అప్పుడు ఉన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేసినందువల్ల అంతటితో ఆగినాయి. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్, కార్పొరేషన్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇమ్మీడియట్గా దాదాపు 8 ట్యాంకులు పనికి రాకుండా పోయినాయి, పైకప్పులన్నీ ఊడిపడ్డాయి. అవంతా దీయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే మరణాలు ఆగుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా చేయని పక్షంలో మేము ప్రజల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికైనా ట్యాక్స్ పేయర్ తరఫున సిద్ధమయ్యామని విజ్ఞప్తి చేస్తున్నాం. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నవయుగ కవి చక్రవర్తి కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి సభ గుంటూరులో ఘనంగా జరుగుతుందని మేనేజ్మెంట్ ట్రస్టీ పాసం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాహిత్య రంగంలో విశేష ప్రతిభ చూపిన సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్ట్, సాహితీవేత్త తెలగపల్లి రవికి సాహితీ పురస్కారం అందజేస్తున్నట్లుగా వివరించారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 30న నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 130వ జయంతి సభ గుంటూరులో జరుగుతుంది. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకి పైన మీటింగ్ హాల్లో. మీ అందరికీ తెలుసు, జాషువా గారు తన జీవితాంతం కుల వివక్షని, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. దాంట్లో నుంచే కుల వివక్షకి, అంటరానితనానికి, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. మహిళల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి నేపథ్యం ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ నేటికి కుల వివక్ష, అంతరానితనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జాషువా గారు ఆ టైంలో కుల వివక్షకి, అంటరానితనానికి, మహిళల అభ్యున్నతికి, అదేవిధంగా సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయడం అనేటువంటిది, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అందుకనే జాషువా గారి విజ్ఞాన కేంద్రాన్ని పెట్టి ఈ 15 ఏళ్ల నుంచి ఆ సభ సందర్భంగా సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసినటువంటి సాహితీవేత్తలకి పురస్కారాలు కూడా ఇస్తున్నాం. మీరు కనుక గమనించినట్టయితే ఈ 15 ఏళ్ల నుంచి మనం కనుక ప్రత్యేకంగా చూసే పని అయితే గోరటి వెంకన్న గారికి, అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ గారికి, కొలకలూరి ఇనాక్ గారికి, అదేవిధంగా చంద్రబోస్ గారు సినీ రంగంలో అభ్యుదయ పాటలు తెచ్చి చంద్రబోస్ గారికి, కత్తి పద్మారావు గారికి, ఇట్లాంటి ప్రముఖులందరికీ, మహిళల్లో ప్రధానంగా క్షీణ సంస్కృతి వ్యాపిస్తున్న నేపథ్యంలో అభ్యుదయ విలువల్ని పెంపొందించడం కోసం జాషువా విజ్ఞాన కేంద్రం పనిచేస్తుంది. అందులో భాగంగా జాషువా జయంతి సభలు, అనేక శ్రీ సాహితీ సభలు, ఇలాంటి సభలు నిర్వహిస్తూనే యువతరం విద్యార్థులు ఈ విలువల్ని ప్రోత్ చేసుకోవడం కోసం ఇలాంటి సాహిత్య విషయాల మీద విద్యార్థులకి కాలేజీల్లో జాషువా రచనల మీద
వ్యాసరచన పోటీలు అలాగే వక్తృత్వ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు వాళ్ళకి 21వ తేదీ బహుమతులు అందజేస్తాం. దాంతోపాటుగా జాషువా అనేక అభ్యుదయ రచనలు చేశాడు, అనేక పద్యాలు రచించాడు. ఈ పద్యాలు ప్రజల్లో చాలా బాగా నానిపోయి ఉన్నాయి. సాధారణ ప్రజానికి వాటి రోజు పాడుకుంటూ ఉంటారు. వాటిని మరింతగా ప్రోత్సహించడం కోసం 21వ తేదీన యూటీఎఫ్ కార్యాలయంలో ఈ పద్య పఠన పోటీలను జాషువా పద్య పఠన కోస్తాంధ్రలో ప్రముఖ ఆసుపత్రిగా విరాజిల్లుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నిధుల కొరతతోనే ఇబ్బందులు పడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శాసనసభ దృష్టికి తీసుకువెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద భారీ మొత్తంలో జీజీహెచ్కు బకాయిలు పడిద్దని తెలిపారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయాలని అన్నారు. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. జీజీహెచ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. బకాయిలు పడ్డ నిధులను తక్షణమే విడుదల చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఈరోజు చాలా వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని ప్రభుత్వ, ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈ రోజు దాదాపు 1900-1500 బెడ్స్ తో పాటు 3000 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వస్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా అక్కడ షార్టేజ్ ఉన్నాయి. కాబట్టి అటువంటి హాస్పిటల్స్ అవసరమైనటువంటి గతంలో అనేక పర్యాయాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 కోట్ల రూపాయల ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా, ఇందాక మంత్రి గారికి దీని మీద మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పెట్టడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లో జరిగినటువంటి నిధుల్ని 40% తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి నిధులు ఒకవైపు డాక్టర్స్ సంబంధించినటువంటి 30% ఇచ్చిన తర్వాత బెడ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి 40% తర్వాత ఈ మార్క్ రెగ్యులేషన్ తో వచ్చేటువంటి అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకి అటువంటి రెగ్యులేషన్ తీసేయమని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఈ రోజు చూస్తా ఉన్నాం. ఎప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ పోయిన తర్వాత 4 కోట్ల రూపాయలు యాక్చువల్ అమౌంట్ అయితే 8,64,00,000 రూపాయలు ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి మార్క్ రెగ్యులేషన్ తప్పనిసరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీయడంతో దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొత్తగా అదొక మంచి పని చేసే కార్యాలయం. అనేక మంది ప్రజలకు ఉపయోగపడే సహకార శాఖ జిల్లా అధికారి కార్యాలయం. చివరికి ఆ కార్యాలయానికే కావాల్సిన సహకారాన్ని అందించక ఇదొక హర్రర్ సినిమాలో సెట్టింగ్ లాగా తయారైంది. ఎప్పుడెప్పుడు కూలిపోతుందో కూడా తెలియని ప్రమాదకర స్థితిలో ఉన్న ఆ కార్యాలయం పైకి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. దాని బదులు నడక మార్గంలో అడవిలో గుండా తిరుమలకు వెళ్లడమే క్షేమంగా ఉందనిపిస్తుందని, అలాగే పుణ్యం కూడా వస్తుందని అనిపించేలా ఉన్నాయని ఈ మెట్లు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో 1948లో ప్రారంభించిన ఈ భవనం సరైన మెయింటెనెన్స్ లేక 40 ఏళ్లలోనే శిథిలావస్థకు చేరుకోవడం చూస్తుంటే ఎవరికి తప్పు పట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయినా తప్పదు కాబట్టి అందులోనే ఉంటూ 11 మంది ఉద్యోగులు నిరంతరం ఆ మెట్ల మీద నుంచే వెళ్లి శిథిలావస్థలో ఉన్న ఆ కార్యాలయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు అనేక మంది సందర్శకులు వచ్చి ఆ కార్యాలయాన్ని వేరొక చోటికి మార్చడమే తక్షణ పరిష్కారమని అందులో పనిచేసే ఉద్యోగులు సందర్శకులు కోరుతున్నారు. ఏదో ఒక దురదృష్ట సంఘటన జరగకముందే ఇప్పటికైనా డీసీఓ వీరాచారి స్పందించి ఈ సమస్యను జిల్లా కలెక్టరేట్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే ఆ కార్యాలయ భవనాన్ని ఖాళీ చేసి వేరొక చోటికి ఈ జిల్లా సహకార అధికారి వారి కార్యాలయాన్ని మార్చాలని పలువురు కోరుతున్నారు. స్టిక్ వ్యర్థాలపై ఉక్కుపాదం మోపాలని శాసనసభ సాక్షిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్య సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. పర్యావరణం, ప్రజారోగ్యం రెండింటికి ఇది తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. అలాగే ప్లాస్టిక్ పై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష. యాక్చువల్గా దాన్ని 8 అడుగుల లోతుండే ఒక సరస్సు అధ్యక్ష. ఈరోజు పర్యాటకుల వాడకం, ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల 5 అడుగులకు చేరుకుంది అధ్యక్ష. అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు
17 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష. అందులో 30% ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష. మరియు అధ్యక్ష, మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష. అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 15న జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్కి హాట్ స్పాట్గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష. ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల వారి బాధ్యతారాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష, ఇవి మా జిఎంసి పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష. పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు అధ్యక్ష ఇవి. అదేవిధంగా రైతు బజార్ మార్కెట్లో కవర్లు అధ్యక్ష. దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ జోన్స్ని, క్లాత్ వెండింగ్ మిషన్స్ని మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష. ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష. పూర్తిగా డ్రైన్లు ఈ ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కేవలం ప్రదర్శనలతో ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సుల్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు సీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయం అధ్యక్ష. అక్రమ కేసులకు నిర్బంధాలకు భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు భయపడి పోలీసులతో అక్రమ నిర్బంధానికి పాల్పడ్డారని చెప్పారు. రాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. సత్తెనపల్లి వద్ద పెద్ద ఎత్తున పోలీసు నిర్బంధం చేశారని తెలిపారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జిల్లాలోని అనేక చోట్ల జరిగే విధంగా పోలీసులు కృషి చేశారని చెప్పారు. ఒక్క ప్రదేశంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని అనేక చోట్ల జరిగేందుకు కృషి చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి డబ్బు నింపుకునేందుకు చంద్రబాబు, నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అనేక చోట్ల అక్రమ అరెస్టులు చేసి మా పార్టీ శ్రేణులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం ఆగదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతానికి యువజన విద్యార్థి విభాగాలు వెళ్ళి నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ విద్యార్థులు, యువకులు బయలుదేరి పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి దాకా వెళ్ళిన తర్వాత సత్తెనపల్లిలో వారందరినీ పోలీసు వారు నిర్బంధించారు. ఒక 12 మందిని అరెస్ట్ చేసి జైలు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు. సుమారు 200-300 మంది సత్తెనపల్లిలో అక్కడే ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మేము నిజంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ ఉద్యమం చేయాలని అనుకున్నాం. నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే పిడుగురాళ్ల కాలేజీ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు. ఇది టోటల్గా ప్రోగ్రాం. ఇవాళ ఎన్ని చోట్ల నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ గుంటూరులో ఉన్న నన్ను హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు ఒక 20 మంది పోలీసు వారు వచ్చారు. ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం, సత్తెనపల్లిలో ఒక నిరసన కార్యక్రమం. అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యురాలు రజనీ గారి ఇంటి దగ్గర అక్కడ పోలీసులు నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. అలాగే పల్నాడు విద్యార్థి విభాగానికి, యువజన విభాగానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర నిర్బంధం.
అక్కడ ఒక నిరసన ప్రదర్శన. కొంతమంది చేరి అట్లా అక్కడ పిడుగురాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి పంపించేటటువంటి కార్యక్రమం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. మొత్తం మీద మేము చేయాలనుకుంది కేవలం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న ప్రాంతం. కలుషిత నీటిని సరఫరా చేసి తురకపాలెంలో 32 మందిని పొట్టన పెట్టుకున్న అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని మాల మహానాడు నేతలు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాల మహానాడు నాయకులు జాన్ పాల్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తో కలిసి తదితరుల లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తురకపాలెం మృతుల కుటుంబాలతో కలిసి మల్లెల వెంకట్రావు మాట్లాడారు. తురకపాలెం ట్యాంకు ద్వారా కలుషిత నీరు సరఫరాకు కారణమైన స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే యాక్ట్ కింద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం, భూమి అందించాలని డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే వచ్చే సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తప్పదని వెంకట్రావు హెచ్చరించారు. ఆందోళనలో ప్రజా దళిత గిరిజన సంఘాల కార్యకర్తలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారు, అట్లాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్ గారు, చార్వాక యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు, ఇంకా అనేక దళిత సంఘాలు పాల్గొంటున్నాయి. అంశం ఏంటంటే తురకపాలెంలో జరిగిన మరణాల గురించి ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరిస్తూ చనిపోయిన వాళ్ళ మీదే నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ. వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్ళని సప్లై చేశారనేది మా ఆరోపణ, అది వాస్తవం కూడా. ఆ నీళ్లు తాగే చనిపోయారు. అయితే కేంద్ర మంత్రి ఏమో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు, రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లిక్కర్ తాగి చనిపోయారు, జగన్ మందు తాగని. అంటే మానవతా రహితంగా మనుషులైతే మాట్లాడరాట్లేడు. ఒక మనిషి చావు మీద, మరణం మీద అట్లా మాట్లాడరు. అంత దుర్మార్గంగా, నీచంగా రామాంజనేయులు అని ఆయన మాట్లాడటం ఆ సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది. అలా ఉంది ఈరోజు పరిస్థితి. వాస్తవం ఏంటంటే అక్కడ ఆ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి విషపూరితమయ్యి అక్కడ మరణాలు జరిగినాయి. ప్రభుత్వం బొంకుతున్న ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు దాచిపెడతా ఉంది? అక్కడ 116 మందికి రక్త పరీక్షలు చేసింది ప్రభుత్వం, రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు? బతికున్న వాళ్ళు చావకుండా ఉండాలంటే వాస్తవమైన రిపోర్ట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం. ఈ రోజుకి ప్రభుత్వం ఆ రక్త పరీక్షల యొక్క ఏమున్నాయి వాళ్ళ రక్తంలో, దేని ద్వారా కలుషితమైంది, ఎంతమందికి రేపు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతున్నారు వచ్చే రానున్న 2-3 నెలల్లో అనేది కూడా ఆ వాస్తవాలను దాచిపెట్టి తమ తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ గ్రామ సర్పంచ్కి చెందిన కులం వాళ్ళు పంచాయతీ బోర్లోకి నీళ్లు రాకుండా 400 అడుగుల లోతున అనాథరైజేషన్గా బోర్లు వేసి ఆ నీళ్లు అమ్ముకుంటా అదేమైనా అడిగినందుకు అక్కడ ఉన్న మాలల మీద దాడి చేసిన పరిస్థితి వాస్తవం. ఈ నీళ్ళు వద్దు, ఈ విషపూరితమైన నీళ్లు అని చెప్పి అక్కడున్న గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఇది తాగితే చచ్చిపోతా ఉన్నాం మేము, కాబట్టి నీళ్ళు వద్దని దండం పెట్టి చెప్పారు. 30 సంవత్సరాలుగా బంగారం, వజ్రాభరణాల తయారీ విక్రయాల్లో కస్టమర్ల ఆదరాభిమానాలను చొరగొంటున్న సంస్థ వసుంధర డైమండ్స్ రూఫ్ విజయవాడ షోరూం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గుంటూరు విద్యానగర్ సిద్ధార్థ గార్డెన్స్ ఎదురుగా గల వెల్కమ్ ఐటీసీ నందు సెప్టెంబర్ 19, 20 తేదీన బంగారం మరియు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ నందు బ్రైడల్ జ్యువెలరీ, కిడ్స్ జ్యువెలరీ మరియు మెన్స్ జ్యువెలరీ వేలాది వెరైటీల్లో ప్రదర్శిస్తున్నట్లు, ఇంకా కుందన్ పెరల్స్ మరియు ఫోలిక్ జ్యువెలరీ కూడా ప్రదర్శిస్తున్నారని, 2 లక్షలకు ఆ పైగా కొనుగోలుపై లక్కీ డ్రా డైమండ్ రింగ్ అందిస్తున్నామని ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎన్ఎల్సీ మరియు నగర ప్రముఖులతో పాటు వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వసుంధర డైమండ్ రూఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ తమ సంస్థ హైదరాబాద్లో ప్రారంభించి 30 సంవత్సరాలు అయిందని, ఆనాటి నుంచి కూడా వినియోగదారులు ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతుందని, అపూర్వమైన డిజైన్లకు, నాణ్యతకు మరియు వినియోగదారుల సంతృప్తికి వసుంధర డైమండ్స్ రూఫ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ స్ఫూర్తినిచ్చే నైపుణ్యంతో కూడిన ఆభరణాలు ఎల్లప్పుడూ వేటికవే సాటి అని తెలుపుతూ గుంటూరు వెల్కమ్ ఐటీసీలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసే ఆభరణాల ఎగ్జిబిషన్ను నగర మహిళలందరూ సందర్శించి ఆఫర్లను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు.
వసుంధర డైమండ్స్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి 28 ఇయర్స్ అయిందండి ఈ ఇయర్కి. సో ఎంతోమంది క్లయింట్స్, ఎంతోమంది ఫీడ్బ్యాక్తో అందరూ మా విజయవాడలో, మా గుంటూరులో పెట్టలేదు అని అడిగారని 10 ఇయర్స్ బ్యాక్ వసుంధర డైమండ్స్ విజయవాడ స్టార్ట్ చేసాం. It has been a huge success for us. So as a thank you, as ఒక థ్యాంక్ యూ లాగా 10 ఇయర్స్ అయింది వసుంధర డైమండ్స్ స్టార్ట్ చేసి, ఏదోటి చెయ్యాలి అన్నట్టు ఈ మెగా ఎగ్జిబిషన్స్ అనేది మేము వైజాగ్లో, విజయవాడలో అండ్ గుంటూరులో కండక్ట్ చేస్తాం అనేది జరిగింది. ఇవాళ రేపు గుంటూరు వెల్కమ్ ఐటీసీలో జరుగుతుంది. Vizag and Vijayawada, we've had an amazing response, and we thank all our clients for coming, for gracing us with their presence, and for buying from us, and for being loyal to us. Hello Guntur. Guntur is my parents-in-law place, ma attagaru uridi. So and Vijayawada na puttinuru. నేను పెరిగింది హైదరాబాద్. సో ఈ మూడు మేము కవర్ చేస్తున్నాము స్ట్రాంగ్గా. అండ్ వైజాగ్లో కూడా కొన్ని డేస్ ఉన్నాము పెళ్ళైన కొత్తలో. సో ఇప్పుడు ఈ మెగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ మా వెల్ విషర్స్ అందరూ వచ్చి మాకు ఎంతో సంతోషంగా వాళ్ళు ప్రేమ వ్యక్తపరుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. And I love Andhra, I love Guntur. So మీరందరూ వచ్చి డెఫినెట్గా చూసి, and we love to see you all too. Thank you. ఈ మెగా షోస్ మేము వైజాగ్, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు రావటం జరిగింది. చాలా ఘన విజయం సాధించాము వైజాగ్ అండ్ విజయవాడలో. అండ్ గుంటూరు కూడా మేము హోప్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ కస్టమర్స్ వచ్చి వాళ్ళ ప్రేమ వ్యక్తపరిచే పద్ధతిలో మాకు తెలుస్తుంది మేమెంత వాళ్ళ క్లోజ్ టు దేర్ హార్ట్స్ మేము ఉన్నామనేది. ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ ఫర్ దట్. సో వాళ్ళ కోసం మేము కూడా డిజైన్స్ అవన్నీ చాలా స్పెషల్గా చేశాము. క్రియేటివ్నెస్ దగ్గర నుంచి, ఇంటికి చిన్న డీటెయిలింగ్ దగ్గర నుంచి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ టు గివ్ దెమ్ న్యూ డిజైనింగ్ అండ్ న్యూ కాన్సెప్ట్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దిస్ షో హియర్. And I thank you each and everyone who is supporting us, and I thank you for their good word that they are spreading all over Andhra. We really very start చేసి 28 years అయిందండి. అండ్ విజయవాడ స్టోర్ స్టార్ట్ చేసి 10 years అయింది. సో 10th anniversary సెలబ్రేషన్కి షీ వాంట్స్ టు ప్లాన్ ఇన్ ఏ బిగ్ వే. సో ఇంత మెగా ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు. అండ్ దట్స్ అ హ్యూజ్ సక్సెస్ ఇన్ వైజాగ్ అండ్ విజయవాడ. ప్లీజ్ డూ విజిట్ గుంటూరు ITC హోటల్. And thank you all. National Conference on Prioritizing Patients సేఫ్టీ ఇన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఎయిమ్స్లో జరిగిన నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆరోగ్య కేంద్ర శాఖ మంత్రి జీపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. హాస్పిటల్లో ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల కానీ, లేదా ఇచ్చిన ట్రీట్మెంట్కు క్రమ పద్ధతిలో ఇవ్వకపోవడం వల్ల కానీ ఇండియాలో 50 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. అందుకు పరిష్కారం దిశగా ప్రయత్నిస్తూ ఇండియాలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో పేషెంట్లు సేఫ్టీ అనే అంశం మీద ఇలాంటి ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతా సింగ్, డాక్టర్ సుజాత చౌదరి, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. If the patient already has a known allergy and other stuff, but largely you may not be able to do something. However, but if you are administering a medication to a person that you already know that there is an allergy, it's obviously a preventable medical error. All it needs is a proper tag to identify the patient allergy, document it, and a nurse can simply ask, or a pharmacist or a physician can ask. That much important to understand the definition, whether it is a sentinel event or near miss event. You know, these need to be known. And the definition between an active error, a latent error, what is the difference between active errors or the frontline errors? Whereas the latent errors, these are the things that go under the rug, that it would take a lot of time and multiple errors before you can actually identify an error.
So understanding these definitions are important. Second, then understanding the causes of error is also important. Again, if you lump broadly like infection and all that stuff, you may not get the complete picture because it has a patient-related errors, provider-based errors, and a system-based errors. Patient-based errors, for example, you could provide the best medicine, for example, insulin for a type 1 diabetic. I was in Guntur General Hospital looking at a child, an 8-year-old, came in with diabetic ketoacidosis. I asked what happened. Obviously the patient was not taking insulin. Why they are not taking insulin? Because they cannot afford, so they are mixing or they are missing the doses. I mean, these are the patient literacy, understanding that they really, what will happen to them if they don't take. So somebody, whether the nurse or a physician, taking the time to explain these things, the literacy issues, it is a simple fixing. That doesn't require a lot of money. It requires a human motivation and interaction. Cultural factors, language barriers, obviously, you have a lot of taboos. People may not come to the hospital. Again, exploring with the open-ended communication and understanding the patient deeply will help you. And then the provider basis, right? A lot of providers, we think here, especially in a lot of places, once we are done with the medical college or residence. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.